దేవుని పరిశుద్ధ సంగమ, ఈ ప్రాతకాల ఆరాధనను ప్రారంభించుకోవచ్చు. మనమందరము కూడా దేవుని ఆలయంలో వ్యక్తిగతముగా శారీరకముగా ఉండలేకపోయినప్పటికీ మన గృహాలలో దేవుని నామం స్తుతించడానికి దేవుడు ఇచ్చిన ఈ అవకాశం బట్టి దేవునికి స్తోత్రములు. ఈ ఆరాధన ప్రారంభించుకోవచ్చు. మనమందరం కూడా దేవుని ఆరాధించుదాము. ప్రియులారా, దేవుని ఆరాధించుదాము. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనకు కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. ఆమేన్. మనమందరం కూడా ఈ ప్రాతకాల సమయమందు దేవుడు మనకు చేసిన ఉపకారములన్నిటిని బట్టి దేవుని నామం స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 20వ సంగీతం పల్లవి మొదటి చరణం మరియు 4వ చరణము పాడుతూ దేవుని నామం స్తుతించుదాము. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూత లైనా నిల్వర్ణింపగలరా. వరదూత లైనా వరదూత లైనా వరదూత లైనా వర్ణింపగలరా. పరిశుద్ధ జన కూడా పరమాత్మలు కూడా నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ. నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ. జనక కుమారాత్మ లరురేక దేవా, ధన మహిమా చెల్లును ధనరా నిత్యముగా. ధన మహిమా చెల్లును ధన మహిమా చెల్లును ఘన మహిమా చెల్లును ధన నిత్యముగా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూత లైనా వర్ణింపగలరా. దేవుని నామముకు స్తోత్రం కలుగునుగాక. ఈ ఆరాధనలో పాల్గొనొచ్చు దేవుని వాక్యమును శ్రద్ధగా వినుటకు ఆసక్తితో ఎదురు చూస్తుంటున్నా. మరి మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేయచ్చు. మనమందరం కూడా తల వంచి ప్రార్థనతో ఈ యొక్క వర్తమానమును ప్రారంభించుకుందాము. ప్రభు అయిన దేవా, అవును తండ్రి, ఆది యందు నీవు భూమికి పునాది వేసిన దేవుడవు. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు సదా తోడై ఉండేదని చెప్పిన మా దేవుడవు. మరి ఆది కాలమందు తండ్రి, భూమి నిరాకరముగాను శూన్యముగా ఉంటున్న వేళలో ఆయా వెలుగు కలుగునుగా కానీ పలికిన మా దేవుడవు. నీ స్వరూపమందు నీ పోలిక చొప్పున యేసుక్రీస్తు ప్రభుల వారిని లోకమునకు పంపించడం ద్వారా నరరూపము దాల్చిన దేవుడవు. యేసుక్రీస్తు ప్రభు కూడా నీవు తనకు అప్పగించిన పనిని ముగించుకుని వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మను మాకు తోడుగా విడవడం ద్వారా ఈ దినం తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో తండ్రి మేమందరం కూడా హర్షిస్తుంటున్నాము ప్రభా. ఈ త్రియేక ఆదివారం, త్రిత్వ ఆదివారపు ఆరాధనలో మేమందరం కూడా తండ్రి త్రియేక దేవుడు అయిన నిన్ను స్తుతించుటకు, నిన్ను మహిమపరచుటకు, నిన్ను ఆరాధించుటకు నీవు మాకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి మీకు అందరం స్తోత్రములు. వాక్య పరిచర్య ద్వారా నీవు మా అందరి ద్వారా తండ్రి మాట్లాడబోతుంటున్నామని విశ్వసిస్తూ ప్రభా, మా దుర్గమా, మా విమోచకుడా, నా నోటి మాటలను మా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ ప్రాతకాల
సమయమందు దక్షిణ అధ్యక్ష మండలం అంతా కూడా త్రిత్వపు ఆదివారమును అనుసరిస్తూ ఉంటున్నది. ట్రినిటీ సండే. ఈ ప్రాతకాలపు ఆరాధన నిమిత్తమై అధ్యక్ష మండలం వారు మనకు ఏర్పాటు చేసి ఇచ్చిన దేవుని వాక్యం ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం నుండి 28వ వచనం వరకును, ఆ రీతిగానే కృత నిబంధన నుండి స్వార్థ పాఠము యోహాను స్వార్థ 1వ అధ్యాయము 1వ వచనం నుండి 18వ వచనం వరకు. ప్రాముఖ్యంగా ఈ యొక్క ఉదయకాలం త్రిత్వ దేవుని మనము ఆరాధించుదాము. త్రిత్వ దేవుని మనము ఆరాధించుదాము. ప్రభునందు ప్రియులారా, ఆదికాండము 1వ అధ్యాయము చదవబడిన వాక్యములు మనం గమనించి చూసినట్లయితే 20వ వచనములో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను క్షేయుదము అనెను. మన స్వరూపమందు అంటే అక్కడ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రత్యక్షత మనకు కనిపిస్తుంటున్నది. ఈ రీతిగా త్రిత్వ దేవుడు నరులను చేసిన తర్వాత రెండవదిగా ఆదికాండం 3వ అధ్యాయము 22వ వచనములో మనం గమనించి చూసినట్లయితే, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. మనలో అంటే ఇక్కడ మనలో కూడా ఏ రీతిగా 1వ అధ్యాయం 20వ వచనంలో మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులము చేయుదామని ఒక ప్లూరలిస్టిక్ కాన్సెప్ట్ లో దేవుడు కనిపిస్తుంటున్నాడు. ఆ దేవుడి మరణం కూడా ఇప్పుడు ఈ 3వ అధ్యాయము 22వ వచనంలో అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడులను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకటి వంటి వాడాయను. ఆ రీతిగానే మనము ఆదికాండము 11వ అధ్యాయము 7వ వచనము కూడా గమనించి చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటున్నది, గనుక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయడము రండని అనుకునేను. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే త్రియక దేవుని యొక్క ప్రత్యక్షత మనకు కనిపిస్తుంటున్నది. లేకుంటే తన దైవిక త్రిత్వమును దేవుడు ఇక్కడ వెల్లడిపరచుట మనము గమనిస్తుంటున్నాం. పాత నిబంధన గ్రంథములు లేకుంటే గ్రంథకర్తలు ఈ అద్వితీయ దేవునికి మరియు మానవులకు ఉంటున్న అనుబంధమును గూర్చి తమ యొక్క గ్రంథాలలో వారు వ్రాస్తూ అంటున్నారు, తండ్రి అయిన దేవుడు మానవ అవతారము దాల్చి తానే తన ప్రజలతో కాపురముండుటకు ఈ భూమికి వచ్చానని తెలిపాను. అంటే యెషయా గ్రంథం ఉండవచ్చు, మరి మీకా గ్రంథం ఉండవచ్చు. ఈ వచనాలలో మనం గమనించినట్లయితే దేవుడే మానవ రూపం దాల్చి మనతో కాపురముండుటకు వచ్చాను. ప్రియ సంగమా, ఈ త్రిత్వము యొక్క నిజతత్వము మరియు త్రిత్వములో ఇమిడి ఉన్న మరి ఈ రహస్యం మానవ జ్ఞానమునకు అందనిదై ఉంటున్నది. అయితే ఎవరు నిజముగా యేసుక్రీస్తు ప్రభును తన స్వంత రక్షకునిగా స్వీకరించి ఉంటున్నారు, వారికి దేవుడు ఆది నుండి పరిశుద్ధ లేఖనాల ప్రకారము తనను తాను పరుచుకుని ఉంటున్నాడని మనము గ్రహించగలం. అంటే దేవునితో నిత్యత్వము కలిగిన సంబంధము ఆత్మలో నీకు దేవునికి ఒకవేళ నిజమైన సంబంధం ఉన్నట్లయితే త్రిత్వం యొక్క అమూర్తిమత్వంలో ఉంటున్న అనుభవమును నీవు తప్పకుండా తెలుసుకునే ఉండగలవు. అందులో ఏ విధమైన సందేహము లేదు. ఈనాటి వరకు కూడా మనకు తోడుగా పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆదరణకర్తగా తండ్రి దేవుడు మనకు నొసగుంటున్నాడు. ఏదైనా సమస్యలలో మనం ఉన్నప్పుడు, దుఃఖములో మనం ఉన్నప్పుడు, ఎవరు కూడా మనల్ని ఆదుకొని లేని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఆదరించలేని పరిస్థితిలో ఉంటున్నప్పుడు వెంటనే నీ అంతరాత్మలో నీలో ఉంటున్న వాడు నీకంటే శక్తిమంతుడు గనక నీతో మాట్లాడుతూ ఉంటాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీవు భయపడకుము, నేను నీకు తోడుగా ఉంటున్నాను. ఒక స్వరము నీకు నీ లోపలనే వినిపించును, ఆత్మ నీతో మాట్లాడును, నీకు సమాధానపరచును. మనము బలపడు ఎప్పుడైతే ఆత్మ మనతో మాట్లాడునో
మనము బలపడగలం. ఎల్లప్పుడూ దేవుడు వ్యక్తిగతముగా మనతో సహవాసము కలిగిన వాడై వింటున్నట్లు దేవుని వాక్యము మనకు బోధిస్తుంటున్నది. ఈ క్రైస్తవ జీవిత యాత్రలో పయనించుతున్న మనము అనుభవించుచున్న ఈ త్రిత్వ దేవుని సహవాసం మన సమకాలీనులతో ఎల్లప్పుడూ మనము పంచుకోవలసిన వారముగా ఉంటున్నాం. మన చుట్టుపక్కల అనేకులు ఇంకా నిజ దేవుని ఎరగని వారు ఉంటున్నారు. ఒక్కసారి నీవు నీ స్నేహితులతో లేకుంటే ఇబ్బందులలో ఉంటున్న వారు నీ సహాయం కోరటం వచ్చినప్పుడు నీవు కూడా నీ సహాయ స్థితిలో ఏ విధంగా వారికి సహాయం చేయని ఆ పరిస్థితులు నీకు తటస్థించిన ఎడల నీకు మరి దేవుడు ఉచితముగా ఈ స్వర్తమానం ఇచ్చుంటున్నాడు. త్రిత్వ దేవుని గురించి వారికి తెలియచేయడం ద్వారా దేవుడి మీతో ఎల్లప్పుడూ తోడుగా ఉండువాడై ఉంటున్నాడు. ఆయన మిమ్మలను ఎడబాయడని మేము చెప్పవలసిన మరి పరిస్థితి దేవుడు మీకు కల్పిస్తుంటున్నాం. లేకుంటే పంచుకోవలసిన ఆయన మాటలను గురించి మనం పంచుకుంటున్నాం. ఇప్పుడు ఆదికాండము 18వ అధ్యాయం బైబిల్లో ఉన్న వారందరూ ట్రాక్ చేసి ఈ 18వ అధ్యాయం ఆదికాండము 1వ వచనం నుండి 15వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ అబ్రహాం మరియు శారా ఎవరో తెలియని పరదేశుడు లేకుంటే ముంబై అనబడే ఆ యొక్క ప్రాంతంలో ఇంటి ద్వార బంధం దగ్గర బయట అబ్రహాం కూర్చుంటున్న వేళలో ముగ్గురు అపరిచితులు ఆ మార్గంలో వెళుతుంటున్న వారు మరి అబ్రహామును చుట్టిన వెంటనే అబ్రహాము వారిని ఆహ్వానిస్తుంటున్నారు. ఆహ్వానించడం మాత్రమే కాకుండా వారిని అతిథులుగా స్వీకరిస్తుంటున్నాడు. వారు యెహోవా దేవుని మరి ప్రత్యక్షతను కనపరచువారంటున్నారు. ఈ దినాలలో కూడా ఈ సంకట సమయం ఎక్కడ చూసినా నిరుద్యోగ సమస్య ఉంటున్నది, ఆర్థిక ఇబ్బందులు ఉంటున్నది, లేకుంటే మరి పేదరికము మరి సమాజంలోనికి అలమటించుకుని వెళుతుంటున్నది. కారు మబ్బుల వలె ప్రతి కుటుంబమును మరి ఆవరించుకుని ఉంటున్న వేళలో ఆ దినము అపరిచితులు పరిచయం లేని వారికి ఆతిథ్యము అబ్రహాము శారా మరి ఇవ్వడము మనం చూసుకుంటుండగా ఎంత అద్భుతం క్రీస్తునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా. అందుకని యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట అంటున్నాడు, మనం అనేక మార్లు మన వారికి మనం సహాయం చేసుకోవాలని ఆశపడుతున్న మంచిదే. అయితే మన వారికంటే ఇంకా పేదరికంలో అనేకులు, సహాయ స్థితిలో అనేకులు, వారిని మనం చూస్తుంటున్నప్పుడు దేవుడి మీద ప్రేరేపించిన కొలది నీవు సహాయం చేయనప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అన్న మాట, ఈ నా సహోదరులలో ఒకరికి చేసితిరి గనక నాకు చేసితిరని అనేది. ఆ మాట నీ జీవితంలో ఆశీర్వాదం, నీ జీవితంలో దీవెన. నీవు పడకలో ఉంటున్నప్పుడు, వ్యాధిగ్రస్తులో ఉంటున్నప్పుడు, అనారోగ్యంలో ఉంటున్నప్పుడు, ఎవ్వరు వచ్చి నేను పలకరించలేని స్థితిలో ఉంటున్నప్పుడు నీవు ఆ దినం చేసిన ఆ ఉపకారం, మనం చేసే ఉపకారంలో దేవుడు ఎన్నటికీ మర్చిపోడు. నీవు దేవుని బిడ్డగా, దేవుని కుమారుడు కానీ హృదయ అంతరంగంలో నుండి దేవుడు నీకు ప్రేరేపిస్తున్నప్పుడు నీవు నీ చేతిని ఇతరులకు చాపునప్పుడు అందులో ఉంటున్న అద్భుతం. అబ్రహాము మరి సారా ఇద్దరు కూడా అట్టి ఆశీర్వాదం దీవెనలను పొందిన విధంగా మనం చూస్తుంటున్నాం. పత్రిక పాఠము 1 యోహాను 5వ అధ్యాయము 12 వచనములలో ఇక్కడ యోహాను భక్తుడు ఒక మాట అంటున్నాడు. దేవుని మూలమున పుట్టిన వారిని గురించి ఆ భక్తుడు మాట్లాడుతూ, దేవుని మూలమున పుట్టిన ప్రతి వాడు ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలకు విధేయులయ్యుందురు. దేవుని గురించి ఈ యోహాను భక్తుడు కొన్ని చిహ్నాలు ఈ యొక్క పత్రికలో గుర్తులు కొన్ని తెలియజేస్తుంటున్నాడు. ఒకసారి మీరు పరిశుద్ధ గ్రంథంలో 1 యోహాను 5వ అధ్యాయము 6వ వచనంలో మనందరికీ తెలుసు. మొట్టమొదటిది, మనం దేవుని బిడ్డలుగా ఆలయంలో మరి గుర్తింపు పొందాలంటే నీళ్ళ ద్వారా మనకు గుర్తింపు, లేకుంటే బాప్తిస్మం పొందాలి.
మనలను సంఘములో లేకపోతే క్రీస్తు అనబడి శరీరంలో ఒక అవయవముగా ఇది ఒక గుర్తు. లేకపోతే దేవుని నీవు ప్రేమిస్తున్నట్లయితే, దేవునికి నీవు దేవుడు అయినట్లయితే, యోహాను భక్తులు అంటున్నాడు, నీకు ఈ గుర్తులు ఉంటాయి, ఈ చిహ్నములు ఉంటాయి. నీవు నీటి ద్వారా బాప్తిస్మం పొంది ఉంటున్నావు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వాక్యంలో చూడండి, 1 యోహాను 5వ అధ్యాయం 6వ వచనంలో, నీళ్ల ద్వారాను రక్తం ద్వారాను వచ్చిన వాడు ఈయనే. అనగా యేసుక్రీస్తు ఈయన నీళ్లను మాత్రమే కాకుండా నీళ్లతో మరి రక్తంతో వచ్చాను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. ఇప్పుడు నీళ్లతో మనకంటే ముందు యేసు ప్రభు ఎప్పుడైనా పాపం చేసి ఉంటున్నాడా? మనమైతే చేసి ఉంటున్నాం. అందరూ పాపం చేసి దేవుని యొక్క మహిమను మనము కోల్పోయి ఉంటున్నాము. అయితే యేసు ప్రభు అంటున్నాం, మీలో ఎవరైనా నాలో పాపం ఉన్నట్లు చూపించగలరా? ఈ ప్రపంచంలో ఎవరు అనలేరు, యేసు ప్రభు ఒక్కడు మాత్రమే అని ఉంటున్నారు. అట్టి పాపం ఎరుగని క్రీస్తు యేసుని ఒక వ్యక్తి బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏం చేస్తున్నాడంటే ఆహ్వానిస్తుంటున్నాడు. మారు మనసు నిమిత్తమై, పాపముల నిమిత్తమై మీరు వచ్చి బాప్తిస్మం తీసుకుని అన్నప్పుడు ఏ పాపం ఎరుగని యేసు ప్రభు మరి ఆ నీళ్ళ దగ్గరికి వస్తున్నాడు, యోర్దాను నది దగ్గరికి వస్తుంటున్నాడు. ఎందుకు వచ్చాడంటే ఆయనలో లోబడు తత్వం ఉంటున్నాయి. దేవుని వాక్యమునకు ఆయన పిలుపునకు లోబడి ఉంటున్నాడు కనుక ఆ నీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు క్రీస్తుపరమైన దేవుని విశ్వాసం ద్వారా ఒక అద్భుతం జరిగినది. ఆ అద్భుతం ఏమిటంటే తండ్రికి మరియు కుమారుడు ఉంటున్న అనుబంధము అక్కడ కనిపిస్తుంటున్నాయి. ఆయన కేవలము నీళ్ళలో ఎప్పుడైతే పాదములు ఉంచి ఉంటున్నాడు, బాప్తిస్మం ఇచ్చి యోహానుకు అర్థం కాలేదు. ఏంటి ప్రభువా, నేను నీ చెప్పుల వాడు ఇప్పుడకు యోగ్యుడను కాను, నా దగ్గరికి ఏమో వస్తుంటున్నావా అన్నప్పుడు యేసు ప్రభు ఏమంటారు తెలుసా? ఇప్పటికీ కానీ అంటున్నా. అంటే బాప్తిస్మం ఇచ్చి యోహానుకు తెలుసు, యేసు ప్రభు ఈయన కొరకు నేను పిలవలేదు, పాపములో ముందుంటున్న వారు, అక్రమం చేయవారిని దేవుని వైపున ఫలించుకు నేను పిలిపించాను, కానీ ఆయన లోకరక్షకుని నేను పిలవలేదు కదా అన్నప్పుడు యేసు ప్రభు ఇప్పటికీ నీవు కానీ. చూడండి, ఆ లోబడడం ద్వారా యేసు ప్రభుకు అక్కడ ఏమైందంటే మరి తండ్రి యొక్క ప్రత్యక్ష ఆకాశం నుండి ఒక స్వరం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తుంటున్నాను. ఎప్పుడైతే దేవుని బిడ్డలమైన మనం లోబడేదామో అద్భుతములు మన జీవితం, అనేక కని విని ఎరుగని ఆశీర్వాదములు మనపై వస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు అట్టి ఆశీర్వాదములను ప్రత్యక్షంగా బాప్తిస్మం ఇచ్చిన యోహాను సమయం అందు ఆయన నీటి ద్వారాను రక్తము ద్వారా మొట్టమొదటిగా నీటి ద్వారా చూసుకుంటున్నప్పుడు తండ్రితో తనకుంటున్న సంబంధం, అత్యత్వములో దేవునిలో ఉంటున్న తన సంబంధం ఇక్కడ బయలుపరుచుకుంటున్నాం. రెండవదిగా రక్తం. ఆయన కేవలం నీళ్లతో మాత్రమే కాదు, రక్తంతో కూడా మరి తన యొక్క సహవాసంలో పంచుకొని ఉంటున్నాడు. ఆయన గిన్నెను పట్టుకొని స్తోత్రం చేసి దాని వారికి ఇచ్చి, దీనిలోనిది మీరు త్రాగుడి అంటున్నాడు, ఇది పాప పరిహారం కలుగుటకై మీ కొరకు అనేకుల కొరకును చిందింపబడుతున్న నా రక్తం అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు. చిహ్నం చెప్తుంటాను కదా, యోహాను భక్తుడు 2 చిహ్నముల గురించి ప్రత్యేక రీతిగా అంటున్నాడు. ఆయన నీటి ద్వారాను రక్తము ద్వారాను, అనగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన వాడే అంటున్నాడు. మరి ఈ రీతిగా నీటిని, ద్రాక్షరసమును, ఈ రెండింటిని కూడా మనం గమనించిన దేవుని బిడ్డలమైన మనము మూడవదిగా చూసినట్లయితే ఈ 1 యోహాను 5వ అధ్యాయం 1వ వచనములో యేసుక్రీస్తు మరి యేసుక్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టిన వాడై ఉన్నాడు. అంటే చాలా మంది ఈనాటి వరకు కూడా ఈ పాలస్తీనా మరియు యెరూషలేముల మధ్యలో ఒక పెద్ద యుద్ధం జరుగుతున్నాయి. కొంతమంది ఏమంటున్నారంటే, మీరు మన వారికి యూదులకు సానుకూలముగా
మీరు ఓటు వేయండి. లోకమంతా ఎదురు చూస్తున్నది. ఎవరి పోరాటము మరి సత్యమైనది, ఎవరు అన్యాయముగా పోరాడుతుంటున్నారు. ఈ రెండు పాలస్తీనాకు మరియు ఇజ్రాయెల్ మధ్యలో మీరు మీ యొక్క నిర్ణయం చేసే ఓటును వేయండి అన్నప్పుడు అందులో కొందరు ఏమంటున్నారంటే యూదులకు మీరు ఓటు వేయదండి, ఎందుకంటే వారు యేసుక్రీస్తు ప్రభుని ఈ దినం వరకు కూడా వారు నమ్మడం లేదంటున్నారు. ఒక ప్రక్క మనవారాన్ని మనము ఓటు వేయటం ముందుకు వెళ్తుంటే ఇంకొక ప్రక్క ఏమంటున్నారు కదా, వారు మనవారు కాదు, వారు యేసు ప్రభుని ఎరగని వారు. అందుకని క్రీస్తునంతమైన దేవుని విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభు నామము ధరించుకున్నంత మాత్రాన మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క బిడ్డలము కాము. అబ్రహాము వంశం నుండి వచ్చినంత మాత్రమున అందరూ రక్షింపబడటకు వీలేదు. ఎందరైతే ఆయనలో అంగీకరించి ఉంటున్నారు. అదే అంటున్నాడు యోహాను భక్తుడు. 1 యోహాను 5వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడు. అంతేకాని మరి ఆయన నమ్మకుండా కేవలము క్రైస్తవ నామకరణము చేసుకుని నేను కూడా క్రైస్తవ విశ్వాసని అన్నప్పుడు నిజముగా నీవు క్రీస్తు వాడవు, క్రీస్తు దానవు కాలేదు. ఆత్మీయ ఫలములు నీవు పొందాలంటే ఆత్మలో దేవుని ఆరాధించు విశ్వాసిగా నీవు ఉన్నప్పుడు మాత్రమే ఆత్మ ఫలములను నీవు అనుభవించగలవు. త్రిత్వ దేవుని కార్యము ఎల్లప్పుడూ పిల్లలారా ఆశ్చర్యకరములుగా ఉంటాయి, అద్భుతములుగా ఉంటాయి. వాటిని ఈ లోక సంబంధులు ఎవ్వరు కూడా గ్రహించలేకపోతురేమో. కానీ ఆత్మలో దేవుని ఆరాధిస్తున్నా నీవు, లేకుంటే నిజ విశ్వాసులు మాత్రము తమకు దేవుని యందు ఉన్న ఆత్మీయ అనుభవం ద్వారా ఆయన క్రియలను అర్థము చేసుకున్న వారై ఉంటున్నారు. అంటే చాలాసార్లు మనకు అర్థమవుతుంది. ఏమో ఉదయం లేచిన వెంటనే ప్రార్థన చేస్తుంటున్నానులే, బైబిల్ చదువుతుంటున్నానులే, పాటలు పాడుతుంటున్నానులే, దేవుడు నన్ను మెచ్చుకుంటాడని అనుకోవడము, అంతటితో సర్ది చెప్పుకోవడము, అంతటితో సంతృప్తి చెందడము, అంతటితో ఆనందము అందడం మాత్రమే కాకుండా ఈ యొక్క శిష్యుడైన యోహాను హింసించి ఈయనను ఆ పద్మాసు ద్వీపంలో వేసినట్లయితే అక్కడ ఆ ఎండిన ఆ ద్వీపములో నీళ్లు లేకుండా, ఆహారం లేకుండా ఎండి ఎముకలై మాడిపోయి చనిపోవననుకుని అనుకుంటున్న సమయమందు ఆయన ఆత్మలో పరవశుడైనాడు. ఇప్పుడు అనేకులు దుఃఖ ప్రాంతులైన ప్రియులారా, అనేకులు వేదనతో, భయాందోళనతో, హృదయ ఆంతరంగం నుండి మూలికలతో దేవునికి ప్రార్థిస్తుంటున్నారు. అట్టి ప్రార్థనలు దేవునికి సర్వాంగాత్మకంగా సజీవ యాగముగా పరిమళించి శ్వాసనంగా వెళుతుంది. అందుకని దేవుడు కనికరించి వాడంటున్నాడు. ఇది నిర్ణయ కాలం. ఈ నిర్ణయ కాలమందు ఎంతోమంది గొప్ప గొప్ప అధికారులు ఉండవచ్చు, రాజులు ఉండవచ్చు, ప్రధానులు ఉండవచ్చు, ఈ సాంకేతిక నిపుణులై ఉండవచ్చు. వారి వలన ఏ నిర్ణయం తీసుకోవడానికి వీలు పడడం లేదు. కానీ ఈ నిర్ణయ కాలమున మన దేవుడు కనికరము కలిగిన వాడు. ఆయన కనికరం, ఆయన దయ, ఈ రెండు ఎవరైతే నాకు మొరపెట్టు, లేకుంటే ఆపత్కాలంలో నీవు నాకు మొరపెట్టము, నేను నీ ప్రార్థనలకు చెవి ఉంటుంది. ఆయన కనికరం, ఆయన దయ, ఈ రెండు కూడా నిర్ణయము తీసుకుని దేవుడు ఏం చేస్తాడంటే నీ పైన ఒక ప్రత్యేకమైన దృష్టిని దేవుడు సాధించింది. అంటే డాక్టర్ ఏ రీతిగా నీ దగ్గరకు వచ్చి నువ్వు భయపడకము, ఇదిగో నేను ఈ ఇంజక్షన్ నీకు ఇస్తుంటున్నాను, ఇదిగో ఈ టీకా నీకు ఇస్తుంటున్నాను, ఈ యొక్క ఆక్సిజన్ నీకు ఇస్తుంటున్నాను అని ఏ రీతిగా వారు చెప్పినప్పుడు మనకు ధైర్యం వస్తుందో అంతకంటే విలువైన నిర్ణయం ఆయన దయా కనికరం. ఈ మార్కు స్వార్త 5వ అధ్యాయం 34వ వచనంలో ఒక తల్లి యేసు ప్రభువును ముట్టేస్తాడు. ఎందుకంటే 12 ఏళ్ల నుండి
ఆమెకు ఒక వ్యాధి ఉంటున్నది. ఎంత బాధ, మొత్తం శరీరం అంతా కూడా అలాగే కృషించి నలగొట్టబడినట్లుగా ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గర ఉన్న ధనమంతా కూడా దారపోసారు. వైద్యులకి పెట్టి, మాతరులకి పెట్టి, మందులకే పెట్టారు. డబ్బులంతా అయిపోయినది. ఇంకా అద్భుతం. ఆమె యొక్క హృదయ అంతరంగంలో చేస్తుంటున్న ఆ మూల్పులు దేవుని యేసుక్రీస్తు ప్రభుని ఆ ఊర్లోనికి రప్పించింది. యేసు ప్రభు ఆ ఊర్లోనికి ఇస్తున్నాడు. నీవు ఆపత్కాలంలో నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం. చూడండి, ఆమె ఎప్పుడైనా అనుకున్నదా యేసు ప్రభు నా దగ్గరికి వచ్చినని? యేసు ప్రభు వచ్చిన వెంటనే మగవాళ్ళని, పురుషులని, మా బంధువులని వాళ్ళు చేసి ఏమనుకుంటారో, వీరు చేసిన ఏమనుకుంటారని ఏమి లెక్క చేయలేదు. ఒకే ఒక ఆమె ద్వేయం ఉన్నది. ఆ ద్వేయం ఏమిటంటే ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 1వ వచనం 2వ వచనంలో మనం గమనించి చూసినట్లయితే, విశ్వాసమునకు కర్తయ్య దాన్ని కొనసాగించు యేసు వైపునకు నేను చూచేదాను. ఎవరిని చూడలేదనుకుంటా. నేను అందరిని నమ్ముకుని నెమ్మది కోల్పోతే ఇక నాకు సహాయం చేయవారు ఎవ్వరూ లేరు. యేసు ప్రభు తప్పకుండా నన్ను కనికరించు, నన్ను త్రోసివేయుడు, తన ముఖంలో తిప్పుకున్నాడు. నేను పాపినని, లేకుంటే నా దగ్గర డబ్బులు లేవని, నేను స్త్రీలని, ఆ రీతిగా నన్ను గురించి అసహించుకున్నాడు. నేను వెళ్ళేదను, ఆయన వస్త్రం చెంగును ముట్టేదనని వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభులో నుండి మహిమ మా తల్లిలోకి వెళ్ళి ఉంటున్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమ ఆమెలోకి వెళ్ళి ఉంటున్నదో ఆమె వెంటనే స్వస్థత ప్రారంభం. అందుకనే ఆత్మలో యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా, లేకుంటే నీళ్ళ ద్వారా తాను ఈ లోకమునకు, లేకుంటే మనతో కాపురం చేసి ఉంటున్నాడు. మాత్రమే కాకుండా ఆయన మనమందరము కూడా యేసు క్రీస్తుని ఒప్పుకున్నప్పుడు మన ఉల్లము పరవశించు, మన ఆత్మ లోపల గంతులు వేయి, ఆనంద డోలికలు మనము భోగించడం. ఆ తల్లి వారిదిగా మన హృదయంలో, మన శరీరంలో ఎప్పుడైతే మార్పు వచ్చినదో ఆత్మలో పరవశం అయిపోతాడు. ఏ రీతిగా బాప్తిస్తున్నారు మరి యోహాను భక్తుడు పద్మాసు ద్వీపంలో పరవశుడై దేవుని స్తుతిస్తుంటున్నాడు. నా ఎముకలు కుళ్ళిపోతుంటున్నాను, నా శరీరం అంతా కూడా ఎంత బలిష్ఠుడుగా ఉండేవాడిని, ఒకప్పుడు శక్తివంతుడుగా ఉండేవాడిని, ఇప్పుడు నా బలం అంతా కూడా కుంగిపోతున్నది అనుకుంటున్న యోహాను ఏమనుకుంటున్నారంటే, ఈ శరీరం మట్టికి మట్టి, దుమ్ముకు దుమ్ము, బూడిదిగా అవుతుంది, కానీ నాలో ఉంటున్న వాడు నాకంటే శక్తివంతుడు కనుక నేను లోకమును జయించి ఉంటున్నాను. దేవుని బిడ్డమైన నీవు కూడా నీ శరీరమును గూర్చి, నీకుంటున్న అనారోగ్యాలను గురించి, నీకుంటున్న మానసిక ఒత్తిళ్లను గురించి, నీకుంటున్న ఆర్థిక ఇబ్బందులను గురించి నీవు దిగులు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుని, క్రీస్తుని నీవు ఒప్పుకొని ఉంటున్నావు కనుక నీ హృదయ వాంఛ దేవునికి తెలిసి ఉంటున్నది. ఆ తల్లి యొక్క కష్టము దేవునికి తెలిసి ఉంటున్నది. ఆత్మీయ ఫలములు అనేక ఈ లోకంలో ఇచ్చు శారీరక సంబంధమైన మరి అనేక దీవెనలు, అవన్నీ కూడా ఆత్మీయ సంబంధమైన దేవుని సహవాసంలో ఒక్క పాలు కూడా మనకు సమముగా ఉండవు. ఆత్మలో నీవు ఎదుగుతుంటావన్నమాట. సంతోషం, నీవు మేఘముల మీద ఎత్తపడుతున్నట్లుగా పరవశించి వాడుతూ ఉంటావు. గంతులు వేయించడు, నీకు ఉన్నా లేకపోయినా నీలో ఉంటున్న వాడు నీకంటే గొప్పవాడు. ఈ పేతురు మరి ఒక నిర్ణయం చేసుకున్నాడు. ఏమంటే, నేను వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువుని గురించి అందరికీ ప్రకటించడం. ఆ పెంతెకోస్తు దినమందు ఆయన ప్రకటిస్తుంటున్నాడు. ఏమని? ఇదిగో మీరే యేసు ప్రభుని సిలువకు వేసుకుంటున్నారు, మీరే ఆయనను చంపి ఉంటున్నారు, అందుకు నేను సాక్ష్యం అంటున్నాను. దేవుని బిడ్డమైన నీవు, దేవుని కుమారుడైన నీవు, యేసు ప్రభు నీ దగ్గర నుండి ఎదురు చూస్తున్నది ఆయన గురించి సాక్ష్యము నీవు చెప్పాలని. ఎందుకంటే ఆయన నీటి ద్వారా వచ్చిన వాడు,
నీళ్ళ బాప్తిస్మం పాపం వచ్చి ఆయన రక్తవంతి, ఆయన రక్తమును త్రాగు మనం వేసే క్రీస్తుని నమ్ముచున్న మనము మనకు మాత్రమే దానిని భద్రముగా గుప్తముగా ఉంచుకొని సంతోషించడం కంటే ఆ స్వార్థను అందరికీ ప్రకటించినప్పుడు యేసు ప్రభు నీ నుండి దాన్ని కోరుకుంటున్నాడు. ఈ త్రిత్వంలో ఉంటున్న మరి సత్యం ఈ ప్రపంచంలో అనేకులకు అర్థము కాలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభుని విశ్వసిస్తున్న నీకు నాకు మనకందరికీ కూడా త్రిత్వ దేవుడు ఆది నుండి మరి ఈనాటి వరకు కూడా పరిశుద్ధాత్మ ద్వారా మనతో ఏ రీతిగా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనతో ఎవరు లేకపోయినప్పటికీ ఆత్మదేవుడు మనలను నడిపిస్తున్నాడు. మరాంధకారపు వేలలో కూడా సాధిస్తుంది. లేకుంటే దారి తప్పి మనము ఇంకొక దారిలో వెళ్తున్నప్పటికీ మనం సరిచేసి నా కుమారుడా నా కుమార్తె నీ వెళ్తున్న మార్గము సరి అయ్యేది కాదు. ఈ పరిశుద్ధాత్మ దేవుని గురించి లేకుంటే త్రిత్వ దేవుని గురించి మనం కూడా పరిపూర్ణంగా అర్థం చేసుకునలేము. ఒకసారి ఒక పెద్ద బిషప్ తండ్రి గారు, బిషప్ హిప్పో అనబడే ఒక దేశం, ఆ హిప్పో అనబడే దేశంలో బిషప్ ఆఫ్ అగస్టిన్, పరిశుద్ధ అగస్టిన్ అనబడే బిషప్ ఈ హిప్పో అనబడే దేశంలో చాలా దినం నుండి వేదాంత పండితుడై ఆలోచన చేస్తుంటున్నాడు. ఇప్పుడు మనకైతే దేవుని గురించిన అంత వేదాంతము తెలియదు. మనకు ఒకటే తెలుసు, యేసుక్రీస్తు ప్రభు మార్గము సత్యము జీవం, ఆయన ద్వారానే మనము తండ్రి దగ్గరకు వెళ్ళగలగాలి. లేకుంటే యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడలో రానంటున్నాడు. వారి యొక్క మరి పనులను బట్టి వారికి తీర్పు తీర్చు. ఇలాంటి కొన్ని విషయాలు మనకు తెలుసు. కానీ ఈ వేదాంత నిపుణులైన సెయింట్ అగస్టిన్ అనబడే బిషప్ తండ్రి గారు ఈ త్రిత్వం గురించి అనేక ప్రశ్నలతో తన యొక్క మనస్సుతో కూడా ముడిపడి అర్థం చేసుకునే స్థితిలో ఒకసారి ఆయన సముద్ర తీరమునకు వెళ్తూ ఉంటున్నాడు. ఒక చిన్న బాలుడు ఆ సముద్రపు వలన ఆడుకుంటుంటున్నాడు. ఆ ఇసుకలో ఆడుకోవచ్చు ఒక పెద్ద మరి గుట్ట లాంటిది చేసి అక్కడ ఒక రంధ్రము వేసే చిన్న పిల్లవాడు ఒక చిన్న బకెట్లో మరి సముద్రంలోకి వెళ్ళి నీరు తీసుకుని రావడము, ఆ యొక్క రంధ్రంలో లేదు, మరల పరిగెత్తుకుని వెళ్ళడము, మరల తీసుకుని వచ్చి నీళ్లు రంధ్రంలో వేయడం. ఈ బిషప్ తండ్రి గారు, బిషప్ ఆఫ్ హిప్పో సెయింట్ అగస్టిన్ అనబడే బిషప్ తండ్రి గారు ఈ కుమారుని చూస్తూ ఉంటున్నారు. ఏంటి ఇట్లా చేస్తున్నాడు కదా, ఏం చేస్తున్నాడు, నీళ్ళు తీసుకొచ్చి పోస్తా ఉన్నాడు కదా, అప్పటి నుంచి ఎందుకు పోస్తున్నాడు, ఏం అర్థం అవడం లేదు కదని ఎందుకైనా మంచిది వాటి దగ్గరకు వెళ్ళి అడిగి కనుక్కుందామని వెళ్ళి, బాబు ఏం చేస్తున్నావు నాయన, ఏంటి నువ్వు వెళ్తా ఉన్నావు అక్కడ ఏం తీసుకొచ్చి ఇంట్లో పోస్తా ఉన్నావు, ఏంటి నీ సంగతి, ఏం చేస్తున్నావు ఇప్పుడు ఆ పిల్లవాడు అంటున్నాడంట. ఒక చక్కటి ఉత్తరము ఆయన ఇచ్చాడు. ఉత్తరం ఏమిటంటే, అయ్యా ఇదిగో నేను సముద్రం అంతటిని లేకపోతే సముద్రంలో నీళ్ళంతని తీసుకొచ్చి ఈ రంధ్రంలో పోస్తున్నాను. మన యొక్క ఆలోచన కూడా అంతవరకే పరిమితమై ఉంటుంది. నేను చనిపోవడానికి ముందు యేసు ప్రభుని సొంత రక్షకునిగా స్వీకరించేదానిలే పరలోక రాజ్యంలోకి నేను వెళ్ళిపోయేదని ఒకవేళ నీవు తలంచినట్లయితే ఈ తలంపు ఆ చిన్న పిల్లవాడి యొక్క అనిపెట్టుకుంది. అప్పుడు అనుకున్నాడు బిషప్ ఆఫ్ ఈ హిప్పో లేకపోతే అగస్టిన్ అనబడే బిషప్, ఇదో ఈ పిల్లవాడిని ఆలోచన వలే ఆలోచన ఉంటుంది. అంటే దేవుని గురించి నేను గ్రహించకు నాకు జ్ఞానము చాలా ఆకాశంలో భూమికి ఎంత ఎత్తై ఉంటున్నదో నా దేవుని యొక్క జ్ఞానము అంత ఎత్తై ఉంటున్నదని తనను తాను ఆలోచనలను విరమించుకుని ఉంటున్నాను.
మన దేవుడు అంత గొప్పవాడు. తీసుకున్న ప్రేమైన దేవుని విశ్వాసం. నేను ప్రేమించున్న నీ దేవుడు ఆయన ఎత్తు. అందుకనే కదా ఈ ఆంధ్ర క్రైస్తవ కీర్తన 10వ పాట, ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమ. ఆయన ఎత్తు, ఆయన నిడివి, ఆయన లోతు, ఆయన విరివి మనము కొలిచినప్పుడు అందుకే దేవుడి లోకంలో ఎంతో ప్రేమించాడు. దెర్ ఇస్ నో లిమిట్ ఫర్ హిస్ లవ్. జాన్ చాప్టర్ 3:16 says. కనుక ఉదయకాలం వాక్యం ఉంటున్నాం మనమందరం కూడా, యేసయ్య నీ వంటి వారు ఎవరు ఉంటున్నారు? నేను పోలిన వారు ఎవ్వరూ లేరు. నీవు నన్ను ప్రేమిస్తున్నావు కనుక నేను ఈ స్థితిలో అయ్యా సంతోషిస్తున్నాను, ఆనందిస్తుంటున్నాను, పరవశిస్తుంటున్నాను, పాడుగలుగుతుంటున్నాను, రుచిస్తుంటున్నాను. నా నడవని వారితో కలిసి నేను నీ ప్రేమను పంచుకుంటున్నాను. ఇక తండ్రి, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా లేకుంటే నా జ్ఞానము పరిమితమైపోయినదని నేను తెలుసుకొని నేను లోబడివాడుగా, నీ కార్యములను చేయవాడుగా, నీ క్రియలకు ప్రాధాన్యత ఇచ్చేవాడుగా, ఇతరులతో నీ వాక్యములను పంచుకునేవాడుగా ముందుకు వెళ్ళేటప్పుడు నన్ను కూడా నీ బిడ్డగా మార్చుకోమని మనమందరం మన జీవితాలను త్రిత్వ దేవుని యొక్క చేతులకు అప్పగించుకున్నప్పుడు నీవు ఎక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు అంటున్నాడు, నీ వెళ్ళు మార్గములను నేను నీకు తోడుగా ఉండేది. అట్టి దీవెనలు, అట్టి ఆశీర్వాదములు దేవుడు వాక్యమున్న మనందరిపై సదాకాలంలో సమృద్ధిగా కుమ్మరించి తన వెనికిడిలో ఈ యొక్క వాక్యములను ఆశీర్వదించి దీవించిన కాక. ఆమేన్. వాక్యం విన్న మనమందరం కూడా ఈ సమయం నందు మన గృహాలలో లేచి నిలుచుకొని ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 21వ కీర్తన పల్లవి, మొదటి చరణం మరియు 4వ చరణము పాడుతూ దేవుని నామమును స్తుతించుదాము. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 21వ కీర్తన. త్రిత్వమై నిత్యత్వముననే తత్వమగు దేవా, నీ సత్య సమాధత్వముల నిజ తత్వములు గణించి నిన్ను నిత్యము స్తుతించెదను. త్రిత్వమై నిత్యత్వముననే తత్వమగు దేవా, ఎల్లలోకంబులు సృజించిన చల్లని తండ్రి, నాయుల్లమునని గోపదిల్త ఎల్ల సంతసిల్ల శోభిల్ల తలంచెదను. త్రిత్వమై నిత్యత్వముననే తత్వమగు దేవా, ఓ పితా సుతా శుద్ధాత్మ ఒక్క దేవుడు, ఎల్ల పాపులను రక్షింపమిగుల నోపికతో నా పదలు బాపి కృప చూపినావు. త్రిత్వమై నిత్యత్వముననే తత్వమగు దేవా. ప్రార్థించుదాము. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ దేవ, ఈ త్రిత్వపు ఆదివారపు ఆరాధనలలో త్రియక దేవుడమైన నిన్ను తండ్రి, ఆదియందు మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులము క్షయులు అని చెప్పిన మా దేవుడవు, ఈనాటి వరకు కూడా తండ్రి నీ పరిశుద్ధాత్మ మరి నడిపింపును మాకు కలుగచేయడం ద్వారా త్రిత్వ దేవుడమైన నిన్ను తండ్రి మేము ఆరాధించగలుగుతుంటున్నాము. నీవు సజీవుడమైన క్రీస్తు అయితున్నావని, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుడు అయితున్నావని మేము ప్రభా ఆత్మలో విశ్వసిస్తూ తండ్రి మా యొక్క ఉన్నము పరవశిస్తూ ఆనందిస్తూ నీ యందు తండ్రి మేము సంతోషించగలిగినప్పుడు ఈ భాగ్యం నీవు మాకు ఇచ్చింటున్నావు. స్తోత్రములు తండ్రి, స్తోత్రములయ్యా. గత వారములన్నిటినీ కూడా ఈ మాసము తండ్రి ఆఖరి వరకు నీ కృపలలో మమ్మలను భద్రపరిచి కాపాడిన దేవుడు,
ఇదిగో ఏ తెగులు నీ గుడారమును సమీపించదని చెప్పిన మా దేవుడు, మీ యొక్క మాట ప్రకారము తండ్రి మీరు మా గృహాలన్నింటినీ మీ రక్త ప్రోక్షణ కింద ప్రభావ ఆ దినము ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు జీవిస్తుంటున్న సమయమందు ఇశ్రాయేల్ గృహములపై ఏ రీతిగా రక్తము చిలకరించబడినప్పుడు ఆ మృత్యువాత ఆ గృహాలను దాటుకుని వెళ్ళి ఉంటున్నదో ఆ రీతిగా నేను ప్రియకమైన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మా గృహాలపైన, మా వ్యక్తిగత మరి శరీరాలపైన, జీవితాలపైన చిలకరించబడి ఉంటున్నది కనుక మేమందరం కూడా తండ్రి అయ్యా బ్రతుకుంటున్నాము తండ్రి. ఏం చెల్లించిన రుణము మేము తెచ్చుకోగలము ప్రభా? అయ్యా ఏం చెల్లించిన నీ రుణములు మేము తెచ్చుకోలేము తండ్రి. ఒకటి సర్వలోకము సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకున్నట్లయితే మనకి ఏమి లాభమని తండ్రి వాక్యం సెలవిస్తుంటుండగా ఆ ప్రాణమును కాపాడిన దేవుడని నీవు తండ్రి. మేమందరం ఇద్దరం బతుకుంటున్నామంటే మేము మంచివారమని, నీతిమంతులమని, యథార్థపరులమని కాదు కానీ తండ్రి ఆ నిర్ణయ కాలమందు నీవు ప్రభు మేమందరూ కూడా ఆపత్కాలంలో నీకు మొరపెట్టినప్పుడు కనికరం కలిగి మార్పు లేని ప్రభువైన దేవుడు కనుక మమ్మలను కాపాడుతున్నాము తండ్రి. నీకు అందరం స్తోత్రములు. ఈ సమయం కూడా కుటుంబాలలో తమ నెలవైన వారిని కోల్పోయిన మా సంఘ సభ్యులలో కొంతమంది ప్రభు ఎంత బాధతో, దుఃఖంతో, వేదనతో ఉంటున్నారు తండ్రి. అటు కుటుంబాలలో ప్రత్యేకంగా తండ్రి సహోదరులు ఐజీ గారి కుటుంబమును, సహోదరు జేకబ్ ధనరాజు గారి కుటుంబమును, సహోదరులు తండ్రి జేమ్స్ గారి కుటుంబమును అయా జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ కుటుంబాలలో ప్రభా ఈ యొక్క తండ్రులను, భర్తలను కోల్పోయిన తల్లులకు తండ్రి ఈ సమాధానం కూడా మేము ప్రవర్తిస్తున్నాం. ఈ కరోనా తండ్రి తెగులుకు గురై తండ్రి మరి బాధపడుతున్న ప్రియ సహోదరులంతా కూడా తండ్రి మీ సన్నిధానంలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం, మొరపెడుతుంటున్నాం, విజ్ఞాపనలు చేస్తుంటున్నాం. బిడ్డలందరినీ, వాళ్ళందరినీ కూడా తండ్రి మీరు ముట్టుతున్నందుకు, మీ స్వస్థత విడుదల చేస్తున్నందుకు నీకు వందనములు. ఇక మీద మరి మా సంఘంలో అయితేమి, మరి క్రైస్తవ విశ్వాసుల సమూహంలో ఉంటున్న దేవుని సేవకులకైతేమి తండ్రి, ఆయా దేవుని పరిచర్యలో ఉంటున్న ప్రతి వారికి తండ్రి మా కుటుంబాలన్నిటికీ ప్రభావం మీ యొక్క భద్రత నిక్షేమం కలుగ చేసి రానైదేవులు మేమందరం ఇప్పుడు ప్రభా మరి మా యేసు ప్రభు లోకములకు మరి నీటి ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన కనుక ఆయన క్రీస్తుని మేము నమ్ముచున్నాము. మీరు కూడా క్రీస్తు సజీవుడని నమ్ముడని తండ్రి సాక్ష్యము చెప్పువారుగా మా సంఘమును క్రైస్తవ విశ్వాసులందరినీ కూడా తండ్రి కురికొలిపి లేపబోతున్నారు ప్రభు. ఈ అంత్య దినములలో లెమ్ము తేజరిల్లుము నీపై వెలుగు ప్రకాశింప చేస్తుంటున్నా అని చెప్పిన దేవుడు మేమందరూ కూడా ప్రకాశవంతమైన దూతల వలె తండ్రి వెలుగుంది బయటకు వెళ్ళే తండ్రి ఈ రక్షణ స్వార్థను ప్రకటించడం ద్వారా అనేకులు ప్రభ వారి నిత్య మోక్ష రాజ్యంలోకి ఇచ్చేటట్టు అవకాశం ఉంటున్నది కనుక అట్టి బిడ్డలుగా మనం మార్చుకోమని ఈ ఆరాధనంతటిలో వర్తమానం ద్వారా బలపరచుకున్నందుకు నీకు అందరం స్తోత్రం తెలియజేస్తూ ఏస్తున్నాములకి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనమందరం కలిసి ప్రభు నేర్పించిన పరలోక ప్రార్థన చెప్పుకుందాము. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనలేక తేక దుష్టుని తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవైన తండ్రి. ఆమేన్. అంత్య ఆశీర్వాదములను దీవెనను పుచ్చుకుందాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దీవెనలు, ఆయన ఆశీర్వాదములు, ఆయన యొక్క స్వస్థత, ఆయన యొక్క ఆదరణ, ఆయన యొక్క ఓదార్పు, ఆయన యొక్క కృప వాక్యమైన మనందరిపైన, అలాగే ఈ యొక్క ఆలోచన పాల్గొనలేకుండా వెనకబడిన వారి అందరి మీదకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము దేవుని కృప తోడై ఉండగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.